అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారికి స్త్రీ వల్ల హాని కలిగే సూచనలు ఉన్నాయి. మరి హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు మెడలో 7 రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన ఈ రాశి వారికి ఎటువంటి హాని అనేది దరిచేరదు. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి సంభవం అవుతుంది. ఏదైనా సరే ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యాన్ని మీరు ప్రవర్తించటం ద్వారా ధైర్యంగా ఉండటం వలన మంచి పేరు ప్రతిష్ట సంపాదించగలుగుతారు. చాలా మంది మీ వల్ల ఇన్స్పైర్ అవుతారు. ఈ రోజు మీరు వ్యక్తిగత విషయాలలో ఎవరితోనైనా సరే ఈ రోజు మాట్లాడకండి. ఎవరినైనా సరే జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదు. మీ దగ్గరి వ్యక్తి మాత్రమే మీకు ఇబ్బంది కలిగిస్తారు. ఈ రోజు ఈ విషయం మీరు తప్పకుండా గుర్తించాలి. అహం వంటి పరిస్థితి లోపలికి రానివ్వకండి, లేకపోతే మాత్రం పరిస్థితులు దిగజారిపోతాయి. ఈరోజు మీ యొక్క స్నేహితులు కూడా మీకు చాలా బాగా సహకారం అనేది అందిస్తారు. ప్రతి విషయాల్లో కూడా మీకు ఈరోజు సహకారం అందడం సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రము బ్యాంకు వ్యవహారాలలో, దూర ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము. చిన్న వ్యాపారస్తులకైతే కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుంటారు. కుటుంబ సమస్యలు అయితే ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వల్ల విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేసిన తర్వాత అన్నదానం చేయటం వల్ల ఈ రాశి వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే రావలసినటువంటి మరి అలవెన్స్లు, ప్రమోషన్లు వంటివి కూడా లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారికి అవరోధాలు తలెత్తినా కూడా తెలివితోటి పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశి వారు విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు భగవద్గీత వినడం, చదవడం వలన మరి కృష్ణాష్టకం పఠించటం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించాలి. మేలైనటువంటి ఫలితాలు అయితే అప్పుడు మాత్రమే రాశివారు అందుకోగలుగుతారు అని కూడా సంభవమవుతాయి. అంటే చేయలేని పని అంటూ ఏముండదు. ఈ రాశి వారికి మంచి ఫలితాలు కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము విద్యా ఉద్యోగాది విషయాల్లో కూడా మంచి ఫలితాలు మరి పొందడానికి గట్టిగా కృషి చేస్తారు. గుర్తింపులు కూడా పొందుతారు. అధికారిక హోదాలో ఉన్న వారికి అయితే బాధ్యతలు మార్పులని ఉంటాయి. ప్రత్యర్థి వర్గమును సమర్థించవలసిన సూచనలు కూడా ఉన్నాయి. సొంత వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఈ రాశివారు. ఈ రాశి వారికి ఈరోజు లక్కీ సంఖ్య 61 మరియు లక్కీ కలర్ అయితే మరి బూడిద. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.